ఏం మాట్లాడుతున్నావు? నేను వెళ్ళి అడిగితే 5 లక్షలు ఇవ్వకపోయినా ఎంతో కొంత నాకు ఇస్తారు. కానీ నాకు అది అవసరం లేదు. అవసరం లేదా? లేదా మీ నాన్నగారిని అడిగేంత దమ్ము లేదా? హలో, దమ్ముల గురించి నాతో మాట్లాడొద్దు. నేను ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతాను. అవసరమైతే ఇప్పుడే వెళ్ళి మా నాన్నని కూడా నిలదీస్తాను. నిలదీస్తాను అని ఇక్కడ నిలబడ్డం కాదు. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే వెళ్ళి మీ నాన్నగారిని అడుగు, సరేనా? సరే, నువ్వు చెప్పింది నిజమైతే అంతకంతా వసూలు చేయకపోతే నా పేరు గోవిందే కాదు. భలే చిచ్చు పెట్టావే. మరి ఈ చిచ్చు రగులుకొని అగ్ని పర్వతంలా మార్చి మసు చెయ్యకపోతే నా పేరు దామినియే కాదు. సర్లే, పద పద. అన్న తమ్ముడు తండ్రి గొడవ పడుతుంటే ఆ రచ్చ చూసి పండగ చేసుకుందాం. అంకుల్, ఈ వేణీళ్ళు తీసుకోండి. ఇవి నోట్లో పోసుకొని పుక్కిలించి చుమ్మేస్తే ఆటోమేటిక్ గా బ్రష్ బయటకు వచ్చేస్తుంది. వెళ్ళండి. దేవుడా, ఇప్పుడు అంకుల్కి గనక బ్రష్ నోట్లో నుంచి బయటకు వచ్చిందో, నేనే సుందరంగాడి బూట్లో గాజు పెంకులు వేశానన్న నిజం బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఇక్కడ జరిగేది పద్మావతి పుట్టినరోజు కాదు, నా చావు రోజు. ఏంటి బావా అంత టెన్షన్ పడుతున్నావు? టెన్షనా? టెన్షనేం లేదే. నాన్నగారు, గోవింద్ వచ్చాడు. రారా గోవిందు, రా. గోవిందు, ఎరా గోవిందు, ఇప్పటికి ఇల్లు గుర్తుకొచ్చిందా నీకు? నాకు ఇల్లు గుర్తు లేకపోతే ఏంట్లే, మీకు నేను గుర్తుంటే చాలే. అదేం మాటలరా, నువ్వు గుర్తు లేకుండా ఎలా ఉంటావు? అక్కడ ఎలా ఉన్నావోనని మేమెంత టెన్షన్ పడ్డామో తెలుసా? టెన్షన్ పడ్డారా? కనీసం మధ్యలో ఒక్కసారైనా ఫోన్ చేశారా? అదేంటి గోవిందు, నీకు చాలాసార్లు ఫోన్ చేశానుగా, నువ్వే లిఫ్ట్ చేయలేదుగా. కొంచెం బిజీగా ఉండి లిఫ్ట్ చేయలేదులే. సరే సరే, ప్రయాణం చేసి బాగా అలసిపోయినట్టున్నావు, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. అలాగే. గోవింద్, ఆ గిఫ్ట్ గురించి అడిగేశావా? అమ్మా నాన్న గిఫ్ట్ కొన్న విషయం మీకు మాత్రమే తెలుసు, నాకు తెలీదు. ఇప్పుడు గిఫ్ట్ కొన్నారా అని అడిగితే నీకెవరు చెప్పారు అని అడుగుతారు. అప్పుడు మీ పేరే చెప్పాల్సి వస్తుంది. చెప్పమంటారా? అమ్మో వద్దు. అందుకే అడగలేదు. వాళ్ళు ఎలాగూ గిఫ్ట్ ఇస్తారు, అడగాల్సినవన్నీ అప్పుడు అడుగుతాను. మనమే అనుకున్నాం, మనకంటే తెలివైనోడు. అది ఇక్కడ పెట్టమ్మా. ఇక్కడ బాగోదు మావయ్య, తల్ల పెట్టు. రంగాచారి, ఊడిపోయిందిరా, ఊడిపోయింది. ఏ ఊడిపోయింది అంకుల్? బ్రష్ రా. రంగాచారి, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలరా. ఏమిట్రా అది? నీ కొడుకు శ్రీనివాస్కి సంబంధించిన విషయం. మావాడి గురించి చెప్పడానికి ఏముందిరా? చాలా ఉందిరా. ఆ సుందరం గారు ఉన్నారు చూడు, ఉన్నాడు. వాడి కాళ్లలో గాజు పెంకులు ఎలా వచ్చాయనుకుంటున్నావు? అయ్య బాబోయ్, దేవుడా, నిజం చెప్పేస్తున్నాడు అంకుల్. మా నాన్న చేతిలో నాకు చావు తప్పదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? అంకుల్, అంకుల్, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమిట్రా అది? ఒకసారి పక్కకొస్తే చెప్తాను అంకుల్. కుదరదు, నాకు ఇక్కడే చెప్పాలి. అయ్యో, అది నాన్నగారి ముందు చెప్పే విషయం కాదు అంకుల్. నేను మీ బ్యాగ్లో ఒకటి చూశాను అంకుల్. నా బ్యాగ్లోనా? ఏం చూసావురా? అదే ఇక్కడ చెప్పకూడదు అంటున్నాను. పక్కకొస్తే చెప్తాను. కుదరదు, నాకు ఇక్కడే చెప్పాలి. ఏంట్రా డ్రామాలు ఆడుతున్నావా? నువ్వెందుకు ఇలా మాడుతున్నావు నాకు తెలుసులే. నీకు సంబంధించిన విషయం ఎక్కడ చెప్తానను భయపడి బ్యాగ్ చూసారా, బ్యాగ్లో ఏముందో చూసారా, ఏదో డ్రామాలు ఆడుతున్నావు కదూ. బాబోయ్, బాబాయ్ ఇలా పక్కకి పిలుస్తున్నాడంటే
ఖచ్చితంగా ఏదో చేసి ఉంటాడు. ఆ, అంకుల్, బావ ఎందుకు పిలుస్తున్నాడో ఒకసారి పక్కకి వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది కదా. అరే ఏంటి పెద్ద పక్కకెళ్ళేది? ఆ బ్యాగ్ అయితే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చూపించొచ్చు కదా. బావా నువ్వు పో. రేయ్ వెళ్ళరా, వెళ్ళి తీసుకురా. ఆ, ఆ, అలాగే నాన్నగారు. పద్మావతి ఎందుకైనా పిలుస్తున్నాడు మంచిదని చెప్పింది. మన మంచి కోరే పిల్ల. వీడెవరా మతలం చేస్తున్నాడా ఏంటి? చూస్తే పోలా. ఒరే రంగాచారి, ఆ బ్యాగ్ మోసుకోలేడు కదా, నేను కూడా సాయం చేస్తా. రేయ్, ఈ మందు బాటిల్ మా నాన్నగారు చూస్తే మందు తాగుతావురా వెదవా అని లంబోదరం అంకుల్ని తిడతాడు. దాంతో అంకుల్ చిన్నబుచ్చుకొని ఏం చేయాలో అర్థం కాక ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంట్రా నా బ్యాగ్ లో ఏవో ఉన్నాయన్నావు, చూపించు. చూపిస్తా చూపిస్తా. ఇవన్నీ నా బ్యాగ్ లోకి ఎలా వచ్చాయరా? ఆ మాట నేను కదా అంకుల్ అడగాల్సింది మిమ్మల్ని. ఎలా వచ్చాయి అంకుల్? నాకు తెలీదురా. ఆ దైవ సాక్షిగా నాకేం తెలీదురా. మీరు పైకి కనబడరు కానీ మహత్తుంటారు వాళ్ళు అంకుల్ మీరు. రామ రామ, ఇదేం పిత్తలాటకం రా. ఆగు ఆగు ఆగు, ఆగమంటున్నాను కదరా. నా గురించి మీరు చెప్పారనుకోండి, తర్వాత మీ గురించి నేను చెప్పేస్తానన్నమాట. ఆ తర్వాత మీ ఫ్రెండ్ మీకు ఇచ్చే కోటింగ్ ఎలా ఉంటుందో. అమ్మో వద్దురా, సంస్కృత పదాలతో నా మీద దాడి చేస్తాడ్రా. అయితే మీరు చెప్పరు కదా? చెప్పరు కదా? ఆగరా. అయితే మాట. మావయ్య ఇంతకీ ఆ బ్యాగ్ లో ఏమున్నాయంటారు? తీసుకొస్తారు కదమ్మా, వచ్చాక చూద్దాం. చూద్దాం ఏమున్నాయో. ఎరా బ్యాగ్ తీసుకొస్తానన్నారు, ఏది? ఆ బ్యాగ్ లో ఏం లేదురా. చెల్లిగిద్దామని 2 మూరల మల్లెపూలు, ఒక స్వీట్ బాక్స్ తీసుకొచ్చాను. అదే చూపిస్తానంటాడు వేధవా. శ్రీనివాస అంతే కదూ? అంతే అంతే అంతే. ఈ మాత్రం దానికి హడావిడి చేసావు కదరా. ఆ బ్యాగ్ లో ఏదో బాంబులు పెట్టినట్టు. అమ్మా పద్మావతి, మిగతా వాళ్ళందరినీ పిలిస్తే ఈ కేక్ కటింగ్ కార్యక్రమం మొదలు పెడదాం. అవును గాని పద్దు, ఇంతకీ ఆ సుందరంగాడు ఎక్కడా? ఆ, అవును కదా. అవునమ్మా. సుందరం, సుందరం. Happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy పద్దు కంచి. నువ్వు తినిపించు బావా.
ఇప్పుడు నేను తినిపిస్తాను. ఇదేంటిది నువ్వు తినేస్తున్నావు ఏంటి? నేను ఆవిడకి సాగుకుంటు కదా, ఏం పని చేసినా నేను చేయాలి. ఆ. పద్మావతి, హ్యాపీ బర్త్డే పద్మావతి. పద్మావతి, నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చా, నువ్వు తీసుకో. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? మీ బాస్ ఏదో అభిమానంతో ఇస్తున్నారు కదా, తీసుకో. తీసుకో పద్మావతి. పద్మావతి, థ్యాంక్ యూ సార్. అండాళ్ళు చూస్తావేంటి? పద్మావతి కోసం తీసుకొచ్చిన గిఫ్ట్ ఇవ్వు. అలాగేనండి. ఇదిగో పద్మావతి, నీ పుట్టినరోజు కానుకగా నేను ఇచ్చే గిఫ్ట్, బంగారు గాజులు. దీనికేనా? ఇది నా తరపున మాత్రమే. మీ మావయ్య గారి తరపున ఏంటో తెలుసా? చాలా బాగుంది అత్తయ్య. మీ వదిన పుట్టినరోజుకి మీ అమ్మ నాన్న 10 తులాల బంగారం కొనిస్తున్నారు. ఇప్పటి ధర ప్రకారం 10 తులాలు అంటే ఎంతో తెలుసా? 5 లక్షలు. దానికి ప్రతిఫలంగా అంతే డబ్బు నువ్వు అడుగు. అప్పుడు అర్థమైపోతుంది కదా మీ నాన్న నిన్ను సమానంగా చూస్తున్నారో లేదో అని. అడుగు గోవిందు. థ్యాంక్ యూ మావయ్య గారు. గిఫ్ట్ల రూపంలో లక్షలు లక్షలు దానం చేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేం వెదవని కాదు నాన్నగారు. గోవిందు, నువ్వు స్పృహలోనే ఉండి మాట్లాడుతున్నావా? అవును నాన్నగారు, నేను స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను. ఈ ఆస్తి మీ ఒక్కరి కష్టార్జితమే కాదు, మా తాతగారి కష్టార్జితం. దీంట్లో అన్నయ్య కుటుంబానికి ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కుంది. మీరేదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే అన్నయ్య కుటుంబానికి మాత్రమే ఇస్తే సరిపోదు, నాకు కూడా అంతే సమానంగా ఇవ్వాలి. ఏం మాట్లాడుతున్నావురా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎన్నడూ లేని ఇప్పుడేంటి కొత్తగా మాట్లాడుతున్నావు? అత్తయ్య గారు, మీరు ఆగండి. ఎలాంటి కల్మషం లేని మన గోవింద్ని కొందరు కలుషితం చేశారు.
అందుకే కొత్తగా వింతగా మాట్లాడుతున్నాడు. చెప్పు గోవిందు, ఇవి నీ నోట్లో నుంచి వస్తున్న మాటలే తప్ప నీ గుండెల్లో నుంచి వస్తున్న మాటలు కావని చెప్పు. సారీ వదినా, నీ మీద కోపంతోనో అసూయతోనో నేను ఇలా మాట్లాడడం లేదు. నాకు రావాల్సిన హక్కు గురించి నేను మాట్లాడుతున్నాను. ఏమిట్రా ఆ హక్కు? నేను దారిని పోయే దానయ్యకి ఇస్తున్నానా? అరే మీ వదినకే కదరా ఇచ్చింది. ఎస్, నా అనుమతి లేకుండా నన్ను అడగకుండా ఇవ్వడానికి మీరెవరు? తీసుకోవడానికి వాళ్ళెవరు? నర్మయ్, పిచ్చి వాగుడు వాగావంటే పళ్ళు రాలగొడతాను, జాగ్రత్త. కొట్టండి, మీకు తెలిసింది కొట్టడం ఒక్కడే కదా. ఇన్నాళ్ళు కొట్టి కొట్టి నా నోరు మూయించారు. మీకు చేతనైంది కొట్టడం ఒక్కటే. అయినా నాకు తెలియక అడుగుతాను, మీరు అన్నయ్యని మాత్రమే కన్నారా, నన్ను కూడా కన్నారా? లేదంటే నన్ను ఇక్కడి నుంచైనా ఎత్తుకొచ్చారా? నోరు ముయిరా. రే, అసలు నిజంగా నువ్వు నా కొడుకువేనా? ఆనాటి గోవిందువేనా? రే, నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి నాకు చాలా సిగ్గేస్తోందిరా. అవును, మీలాంటి స్వార్థపరులు నాకు తండ్రి అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగానే ఉంది నాన్నగారు. గోవిందు, ఎత్తే చెయ్యి నాకు ఉంది నాన్నగారు. వదినా, నువ్వు అలా పిలవక. అసలు ఇంత నీచానికి ఎలా దిగజారిపోయావు గోవిందు? కన్న తండ్రి మీదకే చేయలేమేంత దుర్మార్గుడిగా ఎలా మారావు? ఎందుకింత హీనంగా నీచంగా ప్రవర్తిస్తున్నావు? నీకు కావాల్సింది డబ్బే అయితే నన్ను అడుగుండాల్సింది, కానీ నువ్వు అలా చేయలేదు. కన్న తండ్రి అన్న గౌరవం మర్యాద మర్చిపోయి నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి? ఆఖరికి దేవుళ్ళ లాంటి తండ్రి మీదకే నీ చేయలేపావు. క్షమాపణ చెప్పు, మర్యాదగా మావయ్య గారికి క్షమాపణ చెప్పు. చెప్పు. చూస్తావేంట్రా? నాన్నగారి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు. అయితే ముందుగా వదినని నాకు క్షమాపణ చెప్పమని చెప్పండి. గోవిందు, ఏం మాట్లాడుతున్నావురా? అవును, మీ మీదకి చెయ్యి లేపుతానన్నందుకే వదిన నా చెంప పగలగొట్టింది. చెయ్యి లేపినందుకే నేను క్షమాపణ చెప్పాల్సి వస్తే మరి వదిన నా చెంప పగలగొట్టినందుకు ఆవిడ నా క్షమాపణ చెప్పాలి కదా. వదిన్నే క్షమాపణ చెప్పమంటారా? నీచుడా, నిన్ను! గోవింద్ అన్న దాంట్లో తప్పే ఉందండి. మీ మీద చెయ్యి లేపడం గోవింద్ చేసిన తప్పే, అందుకు ఒప్పుకుంటున్నాడుగా. మరి గోవింద్ని కొట్టి పద్మావతి కూడా తప్పు చేసింది కదా, అప్పుడు ఈవిడ కూడా క్షమాపణ చెప్పాలి కదా. ఇది మా కుటుంబం విషయం, మాకు సంబంధించిన విషయం. పరాయి వాళ్ళు మధ్యలో తలదూర్చితే మర్యాదక్క చెప్తున్నా. మాట్లాడవేంటి గోవిందు? మావయ్య గారికి క్షమాపణ చెప్తావా లేదా? చెప్తావా లేదా? నన్ను క్షమించండి నాన్నగారు. నీలాంటి అప్రాచుడు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పోరా బయటికి. ఏంట్రా, బలప్రయోగం చేస్తున్నావా? లేదు నాన్నగారు, నిజాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. నిజమా? ఏంట్రా నిజం? ఈ ఇంట్లో మీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. ఎందుకంటే ఇది మా తాతగారి ఆస్తి.